అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. దైవచింతన, పూజలు, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి. కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు. ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం, ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది. కాని కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురుకావచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కాని అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చెయ్యవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికపరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటితో పాటు ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తోంది. ఇది మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేస్తోంది. అయితే లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. లేకపోతే చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. భవిష్యత్ ప్రణాళికల కోసం పొదుపు గురించి ఆలోచించడం మంచిది. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మీరు నిర్వహించే పనులలో మీ చొరవ, తెలివితేటలు ప్రదర్శిస్తారు. కుటుంబ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. మీ కుటుంబ సభ్యులతో సామరస్యం, పరస్పర అవగాహన పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు లేదా అహంకార ఘర్షణలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై వ్యర్థమైన చర్చలు జరిగి అనవసరమైన ఉద్రిక్తతకు దారితీయవచ్చు. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం, అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ఉండటం శ్రేయస్కరం. ఇంట్లో పెద్దలతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయం లభిస్తుంది. మీరు పడిన శ్రమకు గుర్తింపు లభించి ముఖ్యమైన పోటీలలో రాణిస్తారు. కొత్త శిక్షణ కార్యక్రమాలలో చేరడానికి ఇది మంచి సమయం. కానీ శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల చిన్నపాటి కండరాల నొప్పి లేదా గాయాలు తలెట్టే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో. మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి.
ఈ రాశివారు ఈరోజు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో, ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో అజాగ్రత్త తగదు. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి, లేకుంటే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించండి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. ఈరోజు మీరు తెలియకుండానే చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే పనులలో లేదా మాట్లాడే మాటలలో తొందరపాటు వల్ల ఇలా జరగవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. మీరు చేసిన ఒక చిన్న తప్పుకు పెద్ద మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా పని విషయంలో లేదా కుటుంబ వ్యవహారాలలో చేసిన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం, ప్రేమ పెరుగుతాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. ఈరోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కానీ కొన్నిసార్లు అతి ధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి అడుగులు వెయ్యడం మంచిది. నరసింహస్వామి ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఈరోజు మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కృషి ఫలించి లాభాలు పొందుతారు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది. మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపార్థాలకు దారితీయవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం. బహిరంగంగా మాట్లాడండి. మీకు ఈరోజు అంతర్గత ప్రేరణ అధికంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీలోని స్ఫూర్తినిస్తుంది. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ ఆలోచనలు, అభిప్రాయాలు గౌరవించబడతాయి. ఈరోజు విద్యార్థులకు చక్కటి సమయమని చెప్పాలి. మీలో ఉన్న జిజ్ఞాస కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది. గురువుల మార్గదర్శకత్వం మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. అవగాహన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగండి. విజయం మీ సొంతమవుతుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. కొన్నిసార్లు మీ మాటలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్తపరచలేకపోవచ్చు. స్పష్టంగా, సంక్షిప్తంగా మీ అభిప్రాయాలను తెలియచెయ్యండి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. మీ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మీ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు గుర్తింపు పొందుతాయి. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర ప్రశంసనీయం.
అయితే కొందరు వ్యక్తులు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ గురించి తప్పుడు ప్రచారం చెయ్యవచ్చు. మీరు ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పనిని నిబద్ధతతో చేసుకుంటూ వెళ్ళాలి. అనవసరమైన వివాదాల వల్ల మీ సామాజిక గౌరవం దెబ్బతినకుండా చూసుకోండి. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా వెలికివస్తుంది. కొత్త ఆలోచనలు, కళాత్మక వ్యక్తీకరణలకు ఇది మంచి సమయం. మీ సృజనాత్మకత మీకు గుర్తింపును తెస్తుంది. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.